హలో అందరికీ వెల్కమ్ టు కేక్ డిజైన్ సిరీస్ 14. ఈరోజు వన్ మోర్ టీనేజ్ గర్ల్ కేక్ చేద్దామండి మనము. సో 15th బర్త్డే కోసం కేక్ ప్రిపేర్ చేస్తున్నాను నేను. సో ఆ పాప రిక్వైర్మెంట్ వచ్చేసరికి తన డ్రెస్ కలర్లో కేక్ని మ్యాచ్ చేయమనింది. అంత డార్క్ కలర్ రాయల్ బ్లూ కలర్తో మనం కేక్ చేయాలి అంటే ఒక ఫుల్ బాటిల్ కలర్ పోయాలండి. సో మీ అందరికీ తెలుసు కదా, కేక్ కలర్స్ ఆర్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. సో నేను అందుకని చెప్పి ఏం చేస్తున్నానంటే, ఇన్స్టెడ్ ఆఫ్ బ్లూ కలర్ యూస్ చేసేదానికి నేను వైట్ తీసుకున్నాను బేస్ కోసము. సో వైట్ కలర్ మీద తన డ్రెస్కి మ్యాచ్ అయ్యేలాగా బ్లూ కలర్ టాపర్స్ యూస్ చేద్దాం అనమాట. సో వైట్ కలర్తో నేను ఒక కోటింగ్ యాడ్ చేసేసానండి, క్రీమ్ లేయర్. సో దానిపైన జస్ట్ లైన్స్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఇవే నేను క్రియేట్ చేసుకున్న టాపర్స్. నేను పింట్రెస్ట్ రిఫరెన్స్గా తీసుకొని ఈ టాపర్స్ అన్ని క్రియేట్ చేసుకొని కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నానండి. సో తను నాకు ఒక రిఫరెన్స్ ఇమేజ్ చూపించింది, అంటే కేక్ తనకి ఇలా కావాలి అని చెప్పి. అందులో కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయండి. సో ఫ్లవర్స్ బదులు నేను బటర్ఫ్లైస్ యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే తన డ్రెస్ డిజైన్ వచ్చేసరికి బటర్ఫ్లై డిజైన్ కదా, సో దానికి బాగా మ్యాచ్ అవుతుందని చెప్పి. అలాగే తన పేరు వచ్చేసి సంజన. సో తన పేరుని కూడా నేను బ్లూ కలర్లోనే ప్రింట్ చేయించి తెచ్చుకున్నాను. సో దీన్ని ఇప్పుడు కట్అవుట్ చేసేసి మనం కేక్ బోర్డ్ మీద ప్లేస్ చేద్దాం అనమాట. సో నేను కేక్ బోర్డ్కి కింద అటాచ్ చేస్తున్నాను సెలో టేప్ యూజ్ చేసి. నేను మన కేక్ బేస్ ఉంది కదా, సో కేక్ బేస్కి నీట్గా దాన్ని పేస్ట్ చేసేసారనమాట. చూసారా ఎంత రాయల్గా ఎలిగెంట్గా ఉందో. సో 15th ట్యాగ్ కూడా యాడ్ చేసేసాను నేను. తనకి కేక్ బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు కొంచెం ఇంకొస్త డెకరేషన్ కోసమని నేను కొంచెం చేంజెస్ చేద్దామని కాస్త నేను పర్ల్స్ అలాగే వైట్ మన ఫాక్స్ బౌల్స్ ఉంటాయి కదా, సో ఆ ఫాక్స్ బౌల్స్ కూడా కొన్ని యాడ్ చేశాను. మొత్తం వైట్ అండ్ గోల్డ్ థీమ్లోనే చేసుకుందాం, వైట్ అండ్ రాయల్ బ్లూ థీమ్లోనే చేద్దామని చెప్పి చేశాను. ఇప్పుడు కొన్ని పర్ల్స్ కూడా నేను యాడ్ చేస్తున్నాను అనమాట. చూసేదానికి చాలా ఎలిగెంట్గా ఉంది. ఆ పాపకి నిజంగా చాలా నచ్చింది. తన పక్కన నిలబడి చూస్తూ ఉంది కేక్ నేను ఎలా డిజైన్ చేస్తున్నానా అని చెప్పి. తనకి బాగా నచ్చిందంట. సో నేను తన సెలబ్రేషన్ బర్త్డే పిక్ కూడా లాస్ట్లో మీకు షేర్ చేస్తాను, ఒకసారి చూడండి. సో దిస్ ఈస్ ద ఫైనల్ లుక్ ఆఫ్ అవర్ కేక్. మీకు ఎవరికైనా ఈ ప్రింట్స్ కావాలి అనుకుంటే నాకు మెసేజ్ చేయండి. అలాగే కేక్ గురించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్.